ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనము. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఈరోజు నువ్వు రక్షింపబడి ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు నీ కీడు మానుకో. హల్లెలూయా. చేసినటువంటి వారు తప్పు చేశారు అనేసి నువ్వు వేలెత్తి చూపిస్తానే ఉన్నావేమో, వారి కీడును బట్టి మాట్లాడుతానే ఉన్నావేమో, వారికి ఏదైనా జరగరాని జరిగితే అవును ఆ రోజు నన్ను అన్నారు కాబట్టి ఈరోజు వారికి జరిగింది. హల్లెలూయా. నువ్వు ఈరోజు క్రైస్తవునిగా, దేవుని నమ్మినటువంటి బిడ్డగా నీవు దేవునిలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ వారి మేలే కోరాలి తప్ప కీడు కోరకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే నువ్వు కీడు కోరుతావో అకస్మాత్తుగా మరణిస్తావు, అకస్మాత్తుగా లేని రోగంలో తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఈరోజు కీడు చేస్తానే ఉన్నావా, లేకపోతే మేలైన దాన్ని వెతుకుతానే ఉన్నావా? మేలు చేయాలనేసి ఆశపడతానే ఉన్నావా, కీడు చేయాలనేసి అనుకుంటా ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు కీడు చేస్తా ఉన్నట్లయితే ఇప్పటికైనా మారు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక వ్యక్తిని అన్నాడు అనేసి మళ్ళీ అంటానే ఉన్నావేమో, దేవుడు ప్రతి బిడ్డతో కూడా మాట్లాడువాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏ కీడు చేయనప్పటికీ మా ఇంటి పక్కనే అండి, ఎవరో తెలియదు, ఎలా అంటే అలా దారుణంగా కత్తులు తీసుకొని దాడి చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కీడు ఏం చేస్తూ ఉంది, ప్రతి కుటుంబాన్ని కూడా వెంటాడుతూ ఉంది. బయటికి రావాలి అంటే ఎందరో భయపడతా ఉన్నారు. హల్లెలూయా. మనుషులుగా ఎలా తయారవుతా ఉన్నారో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కీడు చేశారనేసి వదిలిపెడతా ఉన్నారా? మరి దానికి కీడు ప్రతి కీడు చేస్తానే ఉన్నారు. వారు నన్ను అన్నారు, నేను అనాలి. వారు నాతో మాట్లాడారు, నేను ఈ మాటలు మాట్లాడాలి. వారు నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము దోచుకొని వెళ్ళారు, నేను దోచుకొని వెళ్ళాలి. హల్లెలూయా. వారు నన్ను కొట్టారు, నేను కొట్టాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు క్రైస్తుని పోలినటువంటి బిడ్డగా నడుచుకోండి అనేసి క్రైస్తవుడు అనేసి పేరు పెడితే ఈరోజు ఎలాంటి దారుణాలకు మనం ముందుకు వెళ్తానే ఉన్నాం. హల్లెలూయా. కీడు చేసిన వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కోర్టులోకి వెళ్ళేసి సాక్షి సంతకాలు పెడతా ఉన్నాం, ఎవరో కీడు చేసి తప్పించుకొని వెళ్ళి ఉంటే. ఈరోజు మేలైన దాన్ని నువ్వు వెతుకుతానే ఉన్నావా? మేలైన వారు ఇంకా న్యాయాన్ని ఎక్కడ వెతుకుతారు? హల్లెలూయా. ఈరోజు ఎట్టి పరిస్థితుల మధ్య ఉన్నావో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, కీడును మాని మేలు చేయటం నేర్చుకోండి. హల్లెలూయా. మేలు మాత్రమే చేయండి, అప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావు. హల్లెలూయా. నిత్యము ఆయన సన్నిధిలో నువ్వు కనబడినప్పుడు అల్లా కూడా ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు మేలు చేయువాని వలె ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి దాని విషయంలో కూడా మేలు చేస్తానే వచ్చినాడు. కానీ గుడ్డి వారిని వాళ్ళ శిష్యులందరూ అడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు కీడు చేయలేదు, మేలే చేశాడు, కళ్ళు తెరిపించి. రక్తస్రావము గల స్త్రీ అందరూ కూడా చుట్టి అరుస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచే చేశారు. అనేకమైనటువంటి చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ కుటుంబాలకు బాధ కలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు. అటు బిడ్డల దగ్గరికి వెళ్ళేసి లేపి సంతోషాన్ని మేలును చేసి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు వారి శిష్యులు కూడా వారి నడికట్లు తగిలినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు. ఈరోజు అందరూ మేలు చేసే ఉన్నారు, కానీ ఈరోజు నీవు కీడు తలంచుతానే ఉన్నావేమో. ఈరోజు వారు నా ద్వారా బాగుపడ్డారు, నా ద్వారా ఈ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఎవరండి నువ్వు అసలుకి? పనికిరాని పాత్రవై ఉన్నప్పుడు, చేతగాని స్థితిలో ఉన్నప్పుడు, పాపం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మార్చి ఆయన నీ ద్వారా మహిమ పొందుకుతా ఉన్నాడు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు కాకపోతే రాళ్లతో సైతం కూడా దేవుడు అద్భుతాలు చేయించుకున్న సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి నువ్వు గర్విస్తానే ఉన్నావేమో, నిన్ను వాడుకుంటున్నాడు అనేసి గర్విస్తానే ఉన్నావేమో. అయితే దేవుడు ప్రతి దానికి కూడా లెక్క చెప్పాల్సిందే.
హల్లెలూయా. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. హల్లెలూయా. ఈరోజు దేని విషయాలలో నువ్వు హెచ్చించబడతానే ఉన్నావు, దేని విషయంలో నువ్వు తగ్గించుకుంటానే ఉన్నావు? హల్లెలూయా. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ప్రియ కుమారుడా, ప్రియ సహోదరి, కీడు చేయుట మాని మేలు మాత్రమే చేయి, నువ్వు నిత్యము నిలుస్తావు. హల్లెలూయా. దేవుడు అట్టి నిత్యము నిలిచేటువంటి కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.